భారత సుప్రీంకోర్టు నిన్న రేప్ అటెంప్ట్కి సంబంధించిన ఒక జడ్జిమెంట్ ఏదైతే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ని ఆర్డర్ని పక్కన పెట్టేసింది. సుప్రీంకోర్టు మార్చి 17 ఆర్డర్ ఏదైతే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిందో దానిపైన స్టే ఇచ్చింది. దానిలో కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి. 2 అబ్బాయిలు ఆ మైనర్ బాలిక పైన సెక్షువల్ అసాల్ట్ చేశారు. గ్రాబింగ్ ద బ్రెస్ట్ ఆఫ్ ఎ మైనర్ అంటే ఒక మైనర్ విక్టిమ్ యొక్క బ్రెస్ట్ని గ్రాబ్ చేయటం లేదా ఆవిడ పైజ్మా తీయటం ఇవన్నీ కూడా రేప్ కిందకి రావు అని వాళ్ళు చెప్పారనమాట. అలహాబాద్ హైకోర్టులో జడ్జిమెంట్లో రాసింది. దీంతో సుప్రీంకోర్టుకి చాలా కోపం వచ్చింది. సుప్రీంకోర్టు ఈ కేసు సంబంధించి జస్టిస్ గవాయ్ ఎవరైతే అలహాబాద్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఉందో రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా ఆయన ఆ జడ్జి ఇచ్చిన ఆర్డర్ని తప్పు పట్టారనమాట. ఈ మొత్తం ఆ వ్యాఖ్యలు ఏవైతే ఆడపిల్ల పైన అంటే అది రేప్ అటెంప్ట్ కిందకి రావు, ఆవిడ బ్రెస్ట్ పట్టుకోవడం కానీ ఆవిడ పైజ్మా తీయటం కానీ ఇవన్నీ రేప్ కిందకి రావు అని చెప్పిన ఏదైతే ఆర్డర్ ఉందో చాలా ఇన్సెన్సిటివ్గా ఉంది. ఆర్డర్ చాలా ఇన్హ్యూమన్గా ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందనమాట. ముఖ్యంగా దానిలో మైనర్ బాలిక యొక్క ట్రామా, 2 వ్యక్తులు ఆవిడ పైన సెక్షువల్ అసాల్ట్ చేసినప్పుడు అమ్మాయి ట్రామా గురించి దాని గురించి కంప్లీట్గా ఎటువంటి సున్నితత్వం లేకుండా అలహాబాద్ హైకోర్టు ఈ ఆర్డర్ పాస్ చేసిందని ఆర్డర్ పైన స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు అనమాట.